వేదిక పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. అంబటి నాగయ్య గారు చాలా అద్భుతమైనటువంటి ఒక ఉపన్యాసం మాట్లాడారు. ఇంత గొప్ప ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసినందుకు నాస్తిక సమాజం వారికి నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. నాగయ్య గారు ప్రారంభంలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో లా చేయడం, తర్వాత శ్రీకాకుళం, అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను, కానీ లా పూర్తి చేయలేదు పెట్టుకుంటున్నాను. అసలు ఆయన లా కాకుండా పిహెచ్డీ చేసి ఉండవచ్చు. పిహెచ్డీ వచ్చేసి ఉండేది, ఒక మంచి ప్రొఫెసర్ కూడా అయి ఉండేవాళ్ళు. వస్తే అనవసరంగా లా చేసుకున్నారేమో నాకు తెలియదు, జడ్జిమెంట్ ఉండలేదు, కానీ చాలా విషయ సేకరణ చేసి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చెప్పారు. అందులో చాలా సమాచారం నాకు తెలియదు, నేను మాట్లాడలేదు కూడా ఆ విధంగా. అట్లాగే నాగయ్య గారు ఎంత సవివరంగా మాట్లాడిన తర్వాత ఇంకా భగత్ సింగ్ గురించి అదనంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ సబ్జెక్టు మీ అందరికీ తెలిసిన సబ్జెక్టే. ఆ పైన ఇంత సవివరంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం భగత్ సింగ్ గురించి చెప్పుకున్న దానికంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకున్న కర్తవ్యం ఏమిటి? ఈ దేశంలో భగత్ సింగ్లకు కొరత లేదు. ఊరికి ఒక భగత్ సింగ్ ఉన్నాడు. నేను విశాఖ భగత్ సింగ్ గురించి కొద్దిగా ప్రస్తావిస్తాను. ఊరికి ఒకటి కాదు, ఊరికి చాలా మంది భగత్ సింగ్లు ఉన్నటువంటి దేశం మనది. కానీ భగత్ సింగ్ ఆశయం 100 ఏళ్ళు అయితే కూడా ఎందుకని మిగిలిపోయే ఉన్నది అనేది ఈ దేశంలో భగత్ సింగ్లు కొట్టలేదు. ఇప్పుడే ఉన్న ఉపన్యాసాన్ని బట్టి కూడా ఈ దేశంలో మేధావులు కూడా కొట్టలేదు. కానీ ఈ దేశంలో రాజకీయవేత్తలు శ్రామిక వర్గం తరఫున ఆలోచించే రాజకీయవేత్తలకు కొరత ఉంది. అందుకనే ఆ ఆశయం అప్పటికీ నాగయ్య గారు మాట్లాడుతూ 4 ప్రబంధుల గురించి మాట్లాడారు. మరి ఎందుకనో 5వ ప్రబంధం మిస్ అయ్యింది. అది కమ్యూనిస్ట్ పార్టీ. నిజానికి ఆ మిగిలిన అన్ని ప్రబంధుల్ని తనలో విమర్శకులు వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ స్రవంతి. ముఖ్యంగా భగత్ సింగ్ వారసులుగా వచ్చినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ స్రవంతి. కానీ ఈ ఏ స్రవంతి కూడా గాంధీ స్రవంతి తప్ప అధికారాన్ని పొందలేకపోయింది. బహుశా పెరియార్ స్రవంతి పాక్షికంగా పొంది ఉండవచ్చు, కానీ ఎవరూ కూడా అధికారాన్ని పొందలేకపోయారు. అధికారాన్ని గాంధీ నృత్యులు మాత్రమే ప్రాణత్యాగాలు చేసింది ఒకడు, ఉద్యమాలు నిర్మించింది ఒకడు, చరిత్రను సృష్టించింది ఒకడు, అధికారాన్ని తన్నుకుపోయింది ఒకడు. అందుకనే అన్నాను నేను, ఈ దేశానికి శ్రామిక వర్గాల తరఫున, అట్టడుగు వర్గాల తరఫున, పీడితుల తాడితుల తరఫున రాజకీయం చేయగలిగినటువంటి రాజకీయ నాయకుల కొరత ఉంది. త్యాగాల కొరత లేదు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నాగయ్య గారు కూడా ప్రస్తావించారు, బహుశా 24 గంటల సమయం మిగిలి ఉన్నది. మన కళ్ళ ముందే ఒక అద్భుతమైన ఉద్యమం పైకి లేచింది. అంతే త్వరగా ఆలోచించే రకంగా పడిపోయింది.
అద్భుతమైన ఉపన్యాసం విన్న తర్వాత ఆయనకి నేను ఒక సూచన చేద్దాం, ఒక స్నేహపూర్వకమైనటువంటి సూచన. ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉంటాయి. ఆయన అభిప్రాయాలు నేనైతే బలవంతంగా మార్చే మంచిదైతే కాదు. మీరు ఇంత వివరంగా విషయ సమీకరణ చేస్తున్నప్పుడు మీలాంటి వాడు మిమ్మల్ని నేను యువకుడు అని కూడా అందవస్తుంది. ఎందుకంటే నాకంటే మీరు ఉద్యమాల్లో నా సహజత అందరికంటే చిన్నవాడిని నేను ఆ రోజు. ఇప్పుడు పోతే అందరికంటే పెద్దవాడిని నేను. నాకన్నా మీరు పోతే ఒక 10 ఏళ్ళు చిన్నవాడు అనుకుంటాను. ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉంది. అధ్యయనం చేయవలసిన విషయం ఏంటంటే ఎందుకని మనం సాధించగలుగుతాం. మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం రష్యా విప్లవాన్ని గురించి, చైనా విప్లవాన్ని గురించి. మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం విప్లవం గెలిచి తీరుతుంది అని. ఒక రకంగా నిజమే అనాలి కూడా, కానీ విప్లవం గెలుస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. విప్లవం గెలుస్తుంది అన్నది ఎంత నిజమో ఓడిపోయే అవకాశం ఉందనేది అంతకంటే పెద్ద నిజం. రష్యాలో గెలిచిందన్నది ఎంత నిజమో జర్మనీలో ఓడిపోయిందన్నది అంతే నిజం. చైనాలో గెలిచిందన్నది ఎంత నిజమో ఇండియాలో గెలవలేకపోయిందనేది కూడా అంతే. అంటే ఈ దేశంలో జరిగినటువంటి ఉద్యమాలు అవి ఎందుకని సాధించలేకపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఒక కార్యాచరణ ఎట్లా అనేది మన ముందున్నటువంటి ఒక సీరియస్ చర్చ. నేను ఈ మధ్యన ఒక కోణ నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. అది ఏంటంటే జనరల్గా మనం మార్క్సిజం సైన్స్ అంటాం. ఎందుకని అంటాం? ఒక ఫిజిక్స్ ప్రయోగం రుజువు చేసినట్టుగా మార్క్సిజాన్ని రుజువు చేశాడా కార్ల్ మార్క్స్ కానీ ఎవరైనా? చెయ్యలేదు, చేయలేదు, సాధ్యం కూడా కాదు. మరి అటువంటిది మార్క్సిజం సైన్స్ అని చెప్పి ఎట్లా అంటాం? సోషల్ సైన్స్ని సైన్స్గా గుర్తించడానికి ఏం చేయాలి? ఆ ప్రశ్న నాకు ఎప్పుడు తలెత్తిందంటే, అంతకుముందు ఎప్పుడు నాకు తలెత్తిన మార్క్సిజం సైన్స్ అని చెప్తారు చాలాసార్లు మాట్లాడిన వాడిని. ఆ ప్రశ్న ఎప్పుడు తలెత్తిందంటే, నేను సోవియట్ మిలిటరీ స్ట్రాటజీ అని వస్తుంది. అది పుస్తకాలలో రాయబడినటువంటి పుస్తకం. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు ఫండమెంటల్గా ఈ క్వశ్చన్ అడిగేది ఏదైనా సైన్స్ అనడానికి కొలబద్ద ఏంటి? న్యాచురల్ సైన్స్ కొలబద్దలు ఉన్నాయి, కానీ సోషల్ సైన్స్ కొలబద్ద ఏంటి, ఎట్లా ఉండాలి ఆలోచించినప్పుడు నేను రూపొందించుకున్నది ఏంటంటే ఆ పుస్తకం. నేను ఆ పుస్తకంలో ఉన్న విషయం ఎందుకు నన్ను ఆ ఆలోచనలో రూపొందింది అంటే, ఆ పుస్తకంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో రెండో ప్రపంచ యుద్ధం అయ్యే తర్వాత ఉన్న మిలిటరీ సైన్స్, అదంతా బాగా జనరల్గా మనం ప్రజాయుద్ధం చేసి మార్క్సిస్టులు మాట్లాడే లోపలలోనే ఉండదు. కానీ రెండో భాగం పూర్తిగా మారిపోయింది. రెండో భాగంలో ఈ క్రుష్చెవ్ అనుయాయులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అనుమానాలు కనిపెట్టడం వల్ల ఇప్పుడు యుద్ధ సూత్రం పూర్తిగా మారిపోయింది. అంత ముందు యుద్ధ సూత్రాలు వేసి కూడా ఇప్పుడు రాబోయేది కానీ వర్తించబోయే రాబోయే పుస్తకం చేసినటువంటి విషయం. అంతేకాకుండా ఆ పుస్తకం ఒక మాట ఏమంటే, 3వ ప్రపంచ యుద్ధం భవిష్యత్తులో జరగబోయే యుద్ధం ఏ రూపంలో ఉండబోతుందంటే, కొన్ని రోజుల్లోనో గంటల్లోనో ఈ భూమండలం నుంచి కొన్ని దేశాలు అదృశ్యమైపోతాయని చెప్పి రాశారు. అప్పుడు నాకు అర్థమైంది పొలిటికల్ అయినంతటి కారణం ఆనాటి సోవియట్ నాయకత్వాన్ని ఏ క్షణంలో మాస్కో మీద అనుభవాలు పడిపోతాయో అనే ఒక భయం ఉన్నది. అది కాదని మీరు ఎక్కడైనటువంటి ఆలోచనలు తీసుకుని వెళ్ళింది సరే అక్కడ వచ్చింది. మరి వాళ్ళందరికీ ఇద్దరు జరగా అటువంటి అనుభవాలు పడలా. అప్పుడు నా ఆలోచన అయితే అసలు ఈ భాగాన్ని నేనైతే సైన్స్ మరి దీన్ని సైన్స్ కాదని ఎందుకుంటున్నాం, మరి దాన్ని సైన్స్ అని ఎందుకంటున్నాం, దాని కొలబద్దలు ఎట్లా ఉండాలి అన్నప్పుడు నాకు నేరుగా తెలుసుకున్నది ఏంటంటే, ఏదైనా
భవిష్యత్తుకు సంబంధించి, గతానికి సంబంధించి, అది అప్పటి వరకు జరిగిన చారిత్రక సంఘటనలన్నింటినీ వివరించగలగాలి, అంటే కనెక్ట్ చేయగలగాలి. వర్తమానానికి సంబంధించి లక్షలాది మంది ప్రజల్ని ఉద్యమాల్లో కుటుంబమైనటువంటి నినాదాలను రూపొందించగలగాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటారు. అది ప్రపంచంతో మారిపోయిపోయింది. అప్పటికి ఇప్పటికీ భవిష్యత్తుకు సంబంధించి కరెక్ట్ ప్రిడిక్షన్ చేయగలగాలి. ఈ 3 లక్షణాలు ఉన్న ఏ సిద్ధాంతాన్నైనా మనం సైన్స్గా అంగీకరించగలం. ఈ 3లో ఏ ఒక్క లక్షణం లేకపోయినా దాన్ని సైన్స్గా అంగీకరించగలం. నాకు నేను తెలుసుకోలేదు, మీరు దాన్ని ఏమనుకుంటారో నేను చేసుకుని మీరు అనుకుంటారు. అట్లా కనుక మనం చూసినట్లయితే మనం ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. భగత్ సింగ్ ఒక గొప్ప ఆదర్శం, అనుమానమే లేదు. అయితే ఇప్పుడే అన్నాను, మనకు భగత్ సింగ్ కొట్టలేదు. ఇప్పుడు సరెండర్ అయిపోయిన వాళ్ళందరూ అంతకంటే 100 రెట్లు ఎక్కువ చరిత్ర కలిగిన వాళ్ళు. భగత్ సింగ్ చరిత్రంతా నా పొద్దు 4 రూపాయలు చెప్తే 40 ఏళ్ల పాటు చెప్పరాని బాధలు పడుతుంది. ఆదివాసీలు అయిపోయి వేలాది మంది ఆదివాసుల్ని తుపాకీ పట్టించి ఉద్యమంలో తీసుకొచ్చిన వాళ్ళు ఏం జరిగింది, ఏం జరగాలి? భగత్ సింగ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వీళ్ళందరి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఈ దేశానికి భవిష్యత్తు నిర్మించవాలి అన్నప్పుడు భగత్ సింగ్ చరిత్రలోనే నాగయ్య గారు చెప్పారు, మీ అందరికీ తెలిసిన విషయం. నీ ఆఖరి కోరిక ఏమిటని అడిగితే భగత్ సింగ్, నేను జీవిత చరిత్ర చదువుతున్నాను, అది పూర్తి చేయడమే నా కోరిక. ఏ కోరిక లేదు చెప్పాను. ఎవరి లెనిను అంతగా భగత్ సింగ్ని ప్రభావితం చేయడానికి కారణం ఏంటి? ఆయన చరిత్రలో ఉన్న 1-2 అంశాలు నేను చెప్తాను. మొట్టమొదటి అంశం ఏంటంటే, లెనిన్ అన్న ఒక భగత్ సింగ్. లెనిన్ అన్న జార్జ్ చక్రవర్తిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఫెయిల్ అవుతుంది. ఆయన అరెస్ట్ అవుతాడు. ఆయన ఉరిదీస్తారు. ఆయన ఉరిదీసే సమయానికి లెనిన్ 2వ సంవత్సరం రాజు అవుతూ ఉంటాడు. జరిగిన దానికి తీవ్రంగా కలత చెందుతాడు. కానీ లా కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసి తన ఊరు కజాన్ నుంచి పెట్రోగ్రాడ్కి వచ్చి, పెట్రోగ్రాడ్లో అప్పటికి జార్జ్ రకంగా ఉద్యమంలో వస్తున్నటువంటి కొత్త శిక్షకులతో స్నేహం చేసుకుని వాళ్ళని అధ్యయనం చేస్తారు. లఖనౌలో తెలుసుకుని ఆ లఖనౌ సామ్రాజ్యంలో మార్క్సిజంతో పరిచయమై మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తర్వాత లెనిన్ చాలా స్పష్టంగా తన అన్న ఎంచుకున్న మార్గం తప్పని, అది గొప్పదే కానీ అది త్యాగపూరితమైనదే కానీ అది శాస్త్రీయ కాదని కానీ వచ్చి మార్క్సిజం చెప్పినట్టుగా ఈ సమాజంలో మౌలికమైనటువంటి మార్పులు తేవాలంటే అది కార్మిక వర్గం వల్ల మాత్రమే వస్తుంది. కార్మిక వర్గం, పారిశ్రామిక కార్మిక వర్గం వల్ల మాత్రమే వస్తుంది. ఇంకే వర్గానికి ఆ శక్తి లేదు అన్న మానసిక సిద్ధాంతాన్ని ఆయన నమ్మి ఆ సిద్ధాంతం వెలుగులో జార్జ్ ప్రభుత్వాన్ని కోల్పోయారంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పడుతుంది. జార్జ్ ప్రభుత్వాన్ని కూలదీయగలిగిన శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీ నిర్మించాలి అనే అభిప్రాయానికి వచ్చి ఆ రాజకీయ పార్టీ నిర్మాణం ఆయన రాజకీయ పార్టీ నిర్మాణం కోసం పొందుతున్న 18 సంవత్సరాలు జార్జ్ ప్రభుత్వాన్ని కూలదోస్తాడు. ఒక్క జార్జ్ ప్రభుత్వాన్ని కాదు, ప్రపంచ చరిత్ర మొత్తాన్ని మార్చిపడేశారు. ఇప్పుడు కాదు, ఇంకొక 1000 ఏళ్ళకి ప్రపంచ చరిత్ర రాస్తే కూడా అక్టోబర్ విప్లవాన్ని గురించి రాయకుండా, పుస్తకం రాయకుండా ఎవ్వడి వల్ల మీరు NCERT పుస్తకాలు తీసుకోండి. ఆ మధ్య నన్ను కొంతమంది ఫ్రెండ్స్
వాళ్ళప్పుడు టెన్త్లో ఉంటున్నారు వాళ్ళ అబ్బాయి, ఇంకొకళ్ళ అమ్మాయి. ఈ చరిత్ర అంతా తనకు గందరగోళంగా ఉన్నది, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పి నన్ను అడిగాను. నేను హైకోర్టులో ఉన్నాను, ఇవాళ ఇక్కడ స్టూడెంట్స్ డాక్టర్లో చెప్పండి చెప్తాను, కానీ మరి నేను చెప్పేది మీకు నచ్చుతుందో లేదా అని నమ్ముతున్నాను. ఏం పర్లేదు, మీ గురించి మాకు తెలిసిందే కదా చెప్పాను. నేను మొట్టమొదటి చెప్పండి చెప్తానంటేనే అబద్ధాల పుట్ట. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. నాకు అర్థమైంది, నేను చెప్తాను. నాకు అర్థమైందే కానీ మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్లో కూడా అదే ఉంది, ఎన్సీఆర్ బుక్లో కూడా అదే ఉంది. ప్రముఖమైన భాగం అక్టోబర్ ప్రొసెషన్. ఆ తర్వాత భాగం పాఠంలో రెండో ఇప్పుడు మాత్రం దీంట్లో పాఠంలో దైనందిన వస్తుంది. ఇంత అద్భుతమైన చరిత్ర లైన్ సృష్టించారు. నిజానికి మీ దృష్టిలో ఉన్నదో లేదో, ఇవాళ మావోయిస్ట్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి అప్పచెప్పిన ఆయుధాలను ఇచ్చారు. ఎందుకంటే మీ అందరూ సిద్ధులు ఉరిగా ఉంటారు. అన్ని ఆయుధాలు కూడా ఇంటి దగ్గర లేవు, కానీ లెనిన్ వాటిన్నింటినీ మించిన ఒక అమ్మాయిని తయారు చేశారు. అదే లెనినిజం అనే సిద్ధాంతం. శ్రామిక వర్గానికి వ్యూహం ఎత్తుగడలు రూపొందించాడు. ఆ సిద్ధాంతం అట్లా చూసినప్పుడు మీ దేశంలో చాలా జరుగుతూనే ఉన్నాయి, కానీ ఆ త్యాగాలు ఎందుకు ఫలితానికి రావట్లేదు? త్యాగాలు చేస్తున్నది ఒకళ్ళు, అధికారాన్ని అనుకుపోతున్న ఒకళ్ళు ఎందుకు అవుతున్నది అనేది ఈనాటి యువతరం, ఈనాటి మేధావర్గం సీరియస్గా ఆ సందర్భంగా స్టాలిన్ రాసిన ఒక దాన్ని నేను మా పూర్వ విద్యార్థుల వేదికను ఒక ఏర్పడింది. మా ఆర్ఎస్ విద్యార్థుల వేదిక ముందైతే పూర్వ ఆర్ఎస్ విద్యార్థులను, తర్వాత దాన్ని మార్చి పూర్వ ఉప విద్యార్థుల వేదికను ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పడింది. ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తే చాలా మందికి అది నచ్చలేదు. నేనేం పోస్ట్ చేస్తాను, స్టాలిన్ ఏం చెప్పాడంటే, ట్రాట్స్కీ తీవ్రమైనటువంటి రక్షణ జరుగుతున్నప్పుడు ట్రాట్స్కీ ఏమంటాడు, నా శాస్త్రీయ సిద్ధాంతాన్ని రేపు అంగీకరించబడి నేను వచ్చి పోషక పార్టీలో చేయాలని పోషక పార్టీ సభ్యుడు కాదు, ట్రాట్స్కీ ఆఖరి నిమిషంలో చేస్తారు. దీన్ని ఖండిస్తూ ఎప్పుడు అట్లా అంగీకరించలేదు లెనిన్ కానీ మేము ఎవరిని అని అంటూ ఏం చెప్తారు. ట్రాట్స్కీ సిద్ధాంతం మాటలో ఏం చెప్తుందంటే, ఎత్తిన గతి దించకుండా సరిగా పోరాటం చేస్తూనే ఉండాలి అనేది ట్రాట్స్కీ సిద్ధాంతం. స్టాలిన్ ఏం చెప్పారంటే, లెనిన్ సిద్ధాంతం ఇది కాదు, ఉద్యమాల్లో వచ్చే ఆటుపోట్లు అనుగుణంగా ఉద్యమ పార్టీ తన ఉద్యమాన్ని ఎదుగుదలను మార్చుకుంటూ ఉండాలి. అట్లా చూసినప్పుడు 1917 ఫిబ్రవరిలో వస్తుంది, అక్టోబర్లో వస్తుంది, మాకు అందరికీ తెలుసు. ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 8 నెలల కాలంలో 4 సార్లు పోషక పార్టీ తన ఎదుగుదలను మార్చుకుంది. ఫిబ్రవరిలో మన ఎదుగుదల వేరు, ఏప్రిల్లో మన ఎదుగుదల వేరు, ఆగస్టులో మన ఎదుగుదల వేరు, అక్టోబర్లో మన ఎదుగుదల వేరు. అట్లా మార్చుకోబట్టే అక్టోబర్లో గెలిచాము. అట్లా మార్చుకోకపోయినట్టయితే గెలుచుకునేవాళ్ళని కాదు. ట్రాట్స్కీ నువ్వు కూడా ఆ ఉద్యోగంలో పోషించినప్పటికీ నీకు ఏమాత్రం ఏ విషయం అర్థం కాలేదు అని స్టాలిన్ తీవ్రంగా ఖండిస్తాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం, కానీ ఈ మాట వింటే మా వాళ్ళకి ఎవరికి నచ్చలేదు. ఏం స్టాలిన్ మావో కావాలి, మావో ఏం చెప్పాడు, మావో ఏం చెప్పాడు, అసలు మావో చెప్పిన దాంట్లోనే గెలిపేస్తున్నాం కదా, శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక తగ్గమని కదా. మావో చెప్పిన దాన్ని చిన్నపిల్లాడు కూడా తెలిసిన విషయం. రష్యాలో యథాతథంగా చైనా వర్తించవు. చైనా చేసిన నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజం లేని దాన్ని అన్వయించుకోవాలి కదా చెప్పాడు. మరి చైనా కొంత భారతదేశానికి వర్తిస్తుందని మనబట్ల నమ్ముతూ ఉన్నాం, మనబట్ల ఎంతకాలం పడాలనుకుంటూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు వచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడితే మిగతా వాళ్ళు కొంతమంది ద్రోహులు అంటూ మొదలుపెట్టారు.
మేము అనుభవం తెలుసుకున్నాం, ఈ కొంత సరైన కాదు, ఇది గెలవదు అని వాళ్ళే మాట్లాడుతుంటే మళ్ళీ మిగిలిన వాడు మేము సరెండర్ కాలేదు అని చెబుతూ పోలీసుల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు ఇస్తున్న వాడు మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామన్నాం, మేము ఎన్నికల్లో పాల్గొంటామంటారు, మేము లీగల్ పార్టీ పెడతామంటారు, ఏం పెట్టు మాట్లాడుతున్నారు. కమ్ముక సిద్ధాంతం లేదు. ఇప్పుడు ఇంత అనుభవం వచ్చింది రావు. ఇప్పుడే చెప్పారు నాగయ్య గారు, భగత్ సింగ్ ఎన్ని పుస్తకాలు చదివారు, ఆఖరి క్షణంలో చనిపోతూ కూడా సోక్రటీస్ లాగా ఆ పుస్తకాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. మన దేశంలో చరిత్రను అధ్యయనం చేయడు. ఎవరి చరిత్రని? మన చరిత్రను మనం అధ్యయనం చేయడు. సోవియట్ యూనియన్ అధ్యయనం చేయడు, చైనాని అధ్యయనం చేయడు. ఇది కూడా చేయకుండా ఉన్న దాని ఫలితం విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ అభిమానులు కాదు, ఎంతో కొంత మంచి కావాలో కోరుకునే వాళ్ళందరూ కూడా పరిస్థితులు ఎందుకు నెట్టబడతామంటే త్యాగం అనేది బేస్ లైన్. సమాజంలో మార్పు కావాలని కోరుకున్నవాడు ఎవరైనా సరే త్యాగం చేయకుండా జరగదు. కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన రోజునే సావటానికి సిద్ధపడే ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీ. నేను 15 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ మానేసి కొండపల్లి సిద్ధరావు గారిని ఎత్తుక్కుంటూ వెళ్ళాను. 25 ఏళ్ళు బతికితే చాలనుకున్నాను. మంచి చెడ్డ నాకు తెలియదు కానీ 47 ఏళ్ళు బతికేసాను కూడా. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఏం చేయాలంటే ప్రజలు చేసే ఈ పోరాటాన్ని గెలుపు వైపు తీసుకెళ్ళగలగాలి. ఆ పని ప్రపంచంలో కొన్ని దేశాల పార్టీలు మాత్రం చేయగలిగినాయి, అన్ని దేశాల పార్టీలు. అందుకని నింది చదవాల్సిన భగత్ సింగ్ కూడా ఏ కృష్ణుడు చదవచ్చు కదా, లేకపోతే ఇంకొక చదవచ్చు కదా, అర్జునుడు చదవచ్చు కదా, సరిపో. లెనిన్ తప్ప సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడం, యుద్ధాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని చెప్పి కానీ చదవడం అంటే అభినందనల కోసం చదువుతున్నప్పుడు కాదు, సీరియస్గా ఎందుకు ఓడిపోయామో కూడా అధ్యయనం చేయాలనుకుంటుంది. అదే సైన్స్ అంటే నేను 6-7 నన్ను నా చేత గుంటూరులో ఒక ఉపన్యాసం చేస్తాను. రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ పాత్ర, అది 2.5 గంటలు ఉపన్యాసం. పెట్రోగ్రాడ్లో జరిగిన యుద్ధంలో మొదలుపెట్టి మాస్కోలో, స్టాలిన్గ్రాడ్లో, కుస్క్లో, ఉక్రెయిన్లో, స్మోలెన్స్క్లో, మిన్స్క్లో ఆపరేషన్లో వార్సా దగ్గర ఎందుకు 6 నెలల పాటు సోవియట్ ఎడారి ఆగింది. ఆ తర్వాత ఫైనల్గా బెర్లిన్లో ఎట్ల వాళ్ళు అధికారం లేదు. 2.5 గంటల మాట్లాడిన తర్వాత నేను ఏమని ముగించానంటే, ఇంత పెద్ద యుద్ధంలో మనం ఓడించలేకపోయిన సామ్రాజ్యవాదులు యుద్ధాన్ని లేకుండానే అది ఎట్లా సాధ్యమైంది అని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నా మిగతా ఉపన్యాసం చాలా బాగా నచ్చింది అందరికీ. అర్థం అనుకుంటే నన్ను తినేసింది. మనం ఓడిపోయామంటావా? అసలు ఓడిపోయినా ఓడిపో. ఆయన అన్ని పనులు ఆ రోజు చదవకూడదు. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో నేను మాట్లాడుతున్నాను. అది మార్క్స్ తీసేట జరిగింది 2023. అందులో డిసెంబర్ 25వ తారీఖున మీటింగ్ జరుగుతుంది. సంవత్సరం అయిపోయి వస్తారు.
ఆ మీటింగ్లో మాట్లాడుతూ నేను ఒక మాట ఏమన్నా అంటే, ప్యారిస్ కమ్యూన్ ఓడిపోయిన తర్వాత మార్క్స్ ఏం చేశారు? మనమైతే ఏం చేసి ఉండేవాడు? మనమైతే 2 పనులు చేసి ఉండేవాడు. కొంతమంది ఒక పని, కొంతమంది ఇంకో పని. అంతా అయిపోయింది, ఈ ప్రపంచంలో విప్లవాలు రావు అని ఇంటికి పోయి ఉండేవాడు. లేదా అసలు నేను ఓడిపోలేదు అని చెప్పి మొండివాదం చేసేవాడు. కానీ కారణం మనకి 2 చేయలేదు. ఓడిపోయాం, మళ్ళీ చేస్తాం. అయితే మళ్ళీ డాక్టర్ ఏం చేయాలి అని అంటే, ఆయన లండన్లో ఉన్న బ్రిటిష్ లైబ్రరీలో కూర్చుని చాలా సీరియస్ వర్క్ చేసి పెట్టుబడి గ్రంథం అనే పుస్తకం రూపంలో క్యాపిటలిజానికి మరణశాసనం రాసిన తర్వాత ఎన్ని విప్లవాలు వచ్చిన తర్వాత, ఎన్ని యుద్ధాలు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా చీకట్లో గడుపుతున్నాం. పైగా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలంటే, పుస్తకం చదవాలనుకున్నాడు ఆయన. లెనిన్ 1918 జనవరిలో, అంటే అక్టోబర్ విప్లవం పూర్తయిన 3 నెలల వరకు ఆయన తన దగ్గరలో ఉన్నవాడు ఒక పార్టీ ఇస్తాడు. ఎందుకు ఇస్తా అంటే, ఈ రోజుతో ప్యారిస్ కమ్యూన్ కన్నా మనం ఒక రోజు ఎక్కువ ఎదిగాము. ప్యారిస్ కమ్యూన్ 2 నెలల పైన పోయింది, మనం ఒక రోజు ఎక్కువ ఎదిగాము ఇంకా. అంటే అర్థమేంటి? ఏం జరుగుతుందో తెలియదండి. చీకట్లో తొలగాడుకుంటున్నాడు. ముందు కష్టమైన లేవు. ఆయన మొట్టమొదటిసారిగా మొదలుపెట్టాడు. కానీ ఇవాళ మన ముందు అనేక అనుభవాలు ఉన్నాయి, విజయాల అనుభవాలు ఉన్నాయి, వైఫల్యాల అనుభవాలు ఉన్నాయి. నేర్చుకుంటాము లేదు మనం, దాన్ని అధ్యయనం చేస్తామో లేదో మనమే నిర్ణయించుకోవాలి. నేను ఆ మధ్యన మా ఫ్రెండ్ ఒక డాక్టర్ గారితో మాట్లాడుతుంటే, నేను ఇట్లాగే చరిత్ర సంబంధించిన విషయంలో మాట్లాడుతుంటే ఆవిడ, ఇవన్నీ నాకు తెలియవండి అని చెప్పండి. కోప్పడ్డాను. అంటే ఆవిడ మా పర్సనల్గా బాగా క్లోజ్, ఆ చదువుతో కోప్పడ్డాను. మేము పార్టీలో చదువుకున్న వాళ్ళకి చదువు నేర్పి మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయించాం. మీరు చదువుకున్న వాళ్ళు అయ్యండి, రోజుకు 1 గంట కూడా మీరు మార్క్సిజాన్ని కానీ చరిత్రని అధ్యయనం చేయడానికి సిద్ధపడకుండా ఊరికి సైడ్ పోరాటం అని మాట్లాడటం నేరం కాదా? కనీసం రోజుకు 1 గంట మీరు ఖర్చు పెట్టారా? మీకు తీరుకోండి, మీ పనులు మీకు ఉంటాయి. గొప్ప ముట్టుకున్నప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి సైడ్ పోరాటం చేసి మాట్లాడతాం. ఆ మానుకున్న వాడు ఎన్ని త్యాగాలు చేశాడో వాళ్ళకి మనకు తెలుసు. ఎంత చరిత్ర జరిగిన తర్వాత జరిగిందో వాళ్ళ గురించి మనకు తెలుసు. వందేళ్ల తర్వాతనైనా భగత్ సింగ్ జరిగిన దాంట్లో 4వ వంతు 10వ వంతు మనం జరగడానికి సిద్ధంగా ఉన్నామా? ఇది మన ఉద్యమాల్లో ముందుకు చేరిన వాడు, ఆ ఉద్యమాల కోసం త్యాగాలు చేసిన వాడు, ఏడు వచ్చిన వాడు. ఈ మాటలు నేను 6 నెలల క్రితం ఉంటే మీరు నన్ను కొట్టుండేవాడు. కానీ ఇవాళ ఏం జరుగుతుందో అర్థం కాక ఉత్తరపోయి చూస్తున్నారు అందరూ. ఎందుకంటే నిజానికి ఆ ఉద్యమానికి ఎదురయ్యే సమస్యలు చాలా మాట్లాడే అర్థమవుతున్నాము. చాలా మంది ఆ ఉద్యమ నాయకులకు కిందకి చెప్పరా? ఆ ఉద్యమం బ్రహ్మాండంగా ఉండేటువంటి ఒక భ్రమణ కల్పించింది. ఇదే మాట నేను ఇంకొక
ఫ్రెండ్తో మాట్లాడుతూ అన్నా, అయ్యా నేను డాక్టర్ని, పేషెంట్ గుండెపోటు వచ్చిందని చెప్పడానికి డాక్టర్ ఆ పేషెంట్ గుండెపోటు చూడక్కర్లే, ఈసీజీ చూస్తే చెప్పగలరు. మంచి డాక్టర్ అయితే పల్స్ చూస్తే చెప్పగలరు. నేను అందులో తిరిగి వచ్చిన వాడినే కనుక నాకు అర్థమవుతుంది ఎవరు ఎదుర్కొంటున్న సమస్య లేదు. ఇది ఈ వైపు వెళ్ళిపోతుంది జరుగుతున్నది అని చెప్పి తీవ్రమైన ఆందోళన గురయ్యాము మేము. ఆ ఆందోళనలో భాగంగానే తెలంగాణ ఎన్నికల సమయంలో మేము కొంతమంది మిత్రులను కలిసి సీరియస్ ప్రయత్నం చేసి దాదాపుగా 100 మందికి ఇంటికి వెళ్ళి తెలంగాణ ఎన్నికల్లో డెవలప్మెంట్ ఏర్పాటు చేద్దామని చెప్పి మాట్లాడారు. అందులో 5-6 మాత్రం వచ్చి ఎన్నికల పాపం వెళ్ళింది. రామ అన్నవాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది చెప్పి కరెక్టే. నేను అన్నీ నువ్వులేదో పోటీ చేస్తా, వాడికే ప్రశ్న వాడి పేరుతో పోటీ చేయట్లేదు కదా, ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అని అంటే నిజమైన ఎవరు ఆ ప్రయత్నంలో మేము గద్దరితో కూడా చాలా సన్నిహితం సంవత్సరంలో ఉన్నాం. గద్దరితో విభేదాలు ఉన్నప్పటికీ గద్దరు సరిపోవడం కూడా మాకు పెద్ద దెబ్బలేదు. మా ప్రయత్నం ముందుకు పోవడానికి అనేక కారణాలతో కలిపోవడం కారణం. ఒక్క 10 మంది మన వాళ్ళు వెళ్తుంటే మావోయిస్ట్ పరిస్థితి ఇబ్బంది రాకుండా అడుగునేవాళ్ళు కదా. నిజానికి తెలంగాణలో ప్రజలందరూ చెబుతున్నారు, రేవంత్ రెడ్డికి వచ్చింది మెజారిటీ అంతా వాళ్ళ సొంతం కాదు, మావోయిస్ట్ పార్టీ మద్దతు వచ్చింది. కనీసం 20 మంది అడుగుతున్న ఎమ్మెల్యేలు అందరూ మావోయిస్ట్ పార్టీ మద్దతులో గెలిచారని చెప్తున్నారు. ఒక్క 10 మంది మనం గెలిచింటే మావోయిస్ట్ పార్టీ ఈ పరిస్థితి రాకుండా అడుగునేవాళ్ళు కదా. ఇంకొకటి అది అయిపోయింది తర్వాత నేను ఇంకొక లెటర్ రాసి పంపించాను. ఆ లెటర్ ఏంటంటే 10 పేజీల డాక్యుమెంట్. ప్రభుత్వంతో చర్చల కన్నా ముందుగా పార్టీలో అంతర్గత చర్చలు జరపండి అంటే అతను మాకు ఇవ్వకపోతాను. ఎవరు తరలించడానికి రెడీ అయ్యారు. ప్రభుత్వంతో చర్చలు అంటే మేము సహాయపడడానికి వివరిస్తున్నాం చెప్పడానికి రెడీ అయ్యారు. నాకు అర్థమవుతున్నాను. చాలా మందికి అర్థం కాదు. ప్రభుత్వంతో చర్చలు చేసి సరెండర్ కదా, అది తీవ్రమైన దెబ్బ కదా. మనలో మనం మాట్లాడుతుంది, మనం ఏం మార్చుకోవాలని చెప్తున్న హక్కు ఎప్పుడైనా ఉంటుంది. ఆపరేట్ కూడా చేస్తున్నాం. ఇంత ఘోరంగా సరెండర్ అయిపోవడం అనేది ఎవరు ఊహించలేకపోతుంది. విషయం అట్లాగా మరొక విషయం, ఎన్నో పార్టీ పెట్టాలని చెప్పారు. విప్లవాన్ని నడవగలిగినటువంటి పార్టీ పెట్టాలి, అందరం నిర్ణయించడం అని చెప్పుకుంటాం. కానీ ఈ దేశంలో ఇంటికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఈ దేశంలో ఇంటికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఎట్లుంటుంది? మేము రైతు ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఢిల్లీ వెళ్ళాం. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎంఎల్ పార్టీ వాళ్ళ ఆఫీసులో, వాళ్ళ కేంద్ర కమిటీ ఆఫీసులో ఉంటూ అక్కడి నుంచి రోజు అప్పట్లోన ఆ శిబిరాల దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళం. మేము పోయి దాదాపుగా అన్ని రకాల నాయకులతో నాకు మాట్లాడేసాం. వీళ్ళు తెచ్చుకుంటున్నారు అందరూ పోతే వాడు ఢిల్లీలోనే ఉంటే వాడు అక్కడికి పోవడం. సరే సాయంత్రం వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఆయన ఏం చేస్తే అడిగేవాడు, నేను చెప్పేవాడు. ఒక రోజు నాకు ఆయన మీద తీసుకొచ్చి ఏం చెప్పాడు, అయ్యా ఆ రైతు ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కావాలన్నవాడు, కానీ ఏ ఎమ్మెల్యే పార్టీకి ఆ రైతు ఉద్యమంతో సంబంధం లేదు, వాళ్ళందరూ వ్యక్తులుగా పాల్గొన్నారు అని. ఇందులో ఏమన్నామంటే ఈ దేశంలో అనార్గనైజ్డ్ కమ్యూనిస్టులు వచ్చి ఆర్గనైజ్డ్ కమ్యూనిస్టులు నెట్వర్క్ పడేసే రోజులు వచ్చింది. ఎందుకంటే మీ పార్టీలు ఎంతసేపు ఎవరి వాడు నా దగ్గర అంటాడు, నేను ఎవరో చెప్పానంటాడు, ఇంత పని చేశాను రెడీ. మావోయిస్టు పార్టీని ఇంత దారుణంగా దెబ్బతీసేసిన ఈ ప్రభుత్వం ఢిల్లీలో చుట్టుకుంటే రైతులు ఓడించలేకపోయింది. చూడండి ప్రజాశక్తి అంటే ఏంటి, ప్రజలే చరిత్ర నిర్మాణం అంటే అర్థం ఏమిటి. నేను బహుశా ఇప్పటికి 6-7 సంవత్సరాలు ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే. గర్వంలో గారు హౌస్ అరెస్ట్లో ఉన్నారు, ఇంకా జైలు కడగా ఇంటి దగ్గర హైదరాబాద్లో హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ఆ టైంలో మహబూబ్ నగర్లో ప్రజాసంలో
మాట్లాడుతూ ఒక మాట అన్నా, తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని ఎవరు అన్నారు అనగానే సభలో ఉన్న వాళ్ళందరూ మావో అన్నాడు, మావో అన్నాడు. నేనన్నా నాతో గాంధీ గారు అన్నాడు. అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. గాంధీ గారు అటువంటి దగ్గర కూడా మీరు ఏమన్నారు? గాంధీ గారు స్వాతంత్రం వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సైన్యాలు పోలీసులు రద్దయిపోతాయని చెప్పాడా? కోర్టులు జైలు ఉండవని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి దాని అర్థం ఏంటి అని చెప్పారు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం చేస్తుందని ఇందులో ప్రతి ఎస్ఐకి తెలిసిన విషయం. అది కొత్తగా మావో చెప్పేది ఏంటి? మావోనే చెప్పిన విషయమే ఉంది, మావో మాత్రమే చెప్పిన విషయమే ఉంది. ప్రజలే మనం ఏ పేరుతో మావోని హైలైట్ చేయాలి? కనుక ఇట్లా చూసినప్పుడు ముగింపుగా నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నా, విశాఖ కలిసి అది కాంప్రేడ్ ఐవి సాంబశివరావు, మాస్టర్ ఐవి సాంబశివరావు. ఆయన ఈ ఊళ్ళో స్మారకం జరిగిందో లేదో నాకైతే తెలీదు. ఇది ఈ రోజు నేను దీన్ని ఆయన స్మారకం కూడా నేను గుర్తు చేసుకోవాలి. ఆయన విజయవాడలో మాకు తెలుసు, మా కాలంలో అప్పటికి ఆయన ఇంకా మంత్రులకు వెళ్ళాల. ఆయన ఇంకా ఇంటి దగ్గర ఉంటారు. భార్య ఇద్దరు మా దగ్గర మా ఫాదర్ ఒక గాయని పెట్టారు విజయవాడలో. అందులో ఆయన వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలు కూడా స్టూడెంట్స్గా చేయించారు. ఆవిడ ఆరోగ్యంగా అందంగా ఉండేది. మా పిల్లలు నాకు ఎప్పుడు వస్తున్నాడు, పెద్దలు అయిపోయారు. నాకైతే ఆ పసిమొకాలే గుర్తుంది. ఆ భార్య పిల్లలు ఇదే విశాఖలో వ్యవసాయం ఏర్పాటు చేయడంలో తమ వ్యవసాయ ప్రసాద్ గారితో పాటు ఆయన చాలా ప్రముఖమైన పాత్ర చేశారు. ఆయన ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీ ఎన్నో చదువుకున్నాను. విజయవాడ దగ్గర అప్పుడు మాకు పరిచయం ఉంది. ఆ తర్వాత పార్టీలో వెళ్ళడం చాలా అద్భుతమైన ఆదర్శవంతమైనటువంటి మనిషి. అయితే ఆయన మీద ఆ పార్టీయే సీరియస్ క్రమశిక్షణ ఏమి చర్య తీసుకుందంటే, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఆయన్ని పడేసి సిఓ అంటే అందరికంటే కింద స్థాయి ఓల్డేజ్ సిఓ స్థాయి అంటే అని చెప్పి ఆయన పొరాదు ఆయన తల వచ్చి బంద్ చేశారు. అంత పెద్ద చర్య తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చాలా నమ్మకం అనుమానాలు. కానీ అదే సమయంలో ఆయన ఒక వ్యక్తిగత అసలు తెలుసుకుని ఎక్కడ పడితే ఎక్కడ అద్భుతంగా మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడతారు వాళ్ళకి ఎంసీసీ వాళ్ళు బాగా తెలిసి ఏంటి నెంబర్ 2 అంటున్నారు. మా దగ్గర కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే పరిష్కారం చేసుకోండి అయితే వాళ్ళు చెప్పారు. అప్పుడు వెళ్ళకి ఎక్క వేయకపోయింది. నువ్వు ఇంత సీనియర్ పోయి ఉంటే ఇంత రూపంగా ప్రవర్తిస్తావా, శిక్ష పడాల్సిందేమన్నారు. సీసీ మెంబర్ సీఓగా తెచ్చారు. సరే, చర్య తీసుకునేవారు సీసీ మెంబర్ మీద ఎవరు చర్య, కేంద్ర కమిటీ సభ్యుల మీద ఎవరు చర్య తీసుకోవాలి? రాష్ట్ర కమిటీ ఎక్కడ తీసుకుంటుంది. ఇది అప్పటి నుంచి నేను అడుగుతున్న ప్రశ్న, దీనికి సమాధానం లేదు. సీసీ పార్ట్ ఆఫ్ బీసీ సిద్ధాంతాలను చెప్పేవాడు. ఆ పరంగా సమస్యలు లోపాలను సకాలంలో పరిష్కరించుకోవాలి. సభ్యులు లేదా మరేం సభ్యులు నేను పెట్టాల్సిందే. అట్లా నేను పెట్టలేదు. ఎట్లా చేస్తే సీసీ రాజ్కుమార్ దగ్గర నేను ఎప్పటికీ నేను ఆన్సర్ సరే. ఈ చర్చ అనేది నాకు అప్పుడు జరిగిన తర్వాత నేను పార్టీకి రాజీనామా చేశాను. 23 సంవత్సరాలు ప్రభుత్వ పార్టీలో పనిచేసిన తర్వాత నేను రాజీనామా చేశాను. అయితే మీరు మాట చెప్పాలి, ఈ లైన్ తప్ప నేను ఎప్పుడు మాట్లాడాను. లైన్ అంటే ఆ సాయుధ పోరాటం అనేది చేయాలి.
జనాభిప్రాయాలు పెరిగిన కారణంగా ఫైనల్గా 3 పేజీలు రాజీనామా లెటర్ రాసి ఫైనల్గా ఇచ్చి పంపించారు. అప్పుడు వెళ్ళి నాకు ఐవీ మాస్టర్ ఆఖరిసారి నాకు తెలిసింది కూడా ఐవీ మాస్టర్. కలిసినప్పుడు దాని మీద నేను ఇట్లా రాజీనామా చేశాను. వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, ఇందులోనే చచ్చిపోదాం అనేది ఆయన. ఆ తర్వాత నాకు తెలిసింది ఆయనకి బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా వచ్చింది. ముఖ్యంగా వస్తే కనీసం వైద్యం చేయించుకోకుండా చనిపోయాడు. ఒంటిగా చెప్పాడు, అన్నము బట్టలు తప్ప నేను పార్టీ డబ్బు రూపాయి కూడా వాడుకోను అని ఒంటిగా వైద్యం చేసుకోవాలి చెప్పాడు. సరే ఆఖరి మా దగ్గర చర్చ ఏంటంటే, నేను ఈ విషయాన్ని విఫలవుతున్నాను, నేను చెప్పేది వినట్లేదు, నేను అన్ని రిటర్న్గా పెడుతున్నాను. పార్టీలో నేను చర్చించట్లేదు, ఎవరో వస్తారు ఏదో మాట్లాడతారు, ఏదో నచ్చలేదామని చెప్పి చూస్తారు తప్ప నా పార్టీలో నా డిఫరెంట్ ఒపీనియన్స్ చర్చ పెట్టట్లేదు. అందుకని మరి ఇంకేం చేయమంటాను? నేను చెప్తే వాడు వినట్లేదు అంటే ఆయన ఏమన్నా అంటే తప్పుగా ఉన్నారు, వింటలేదు, వెళ్ళప్పుడు వెళ్ళి చెప్తే చెప్పబోతుంది, మాట్లాడకుండా ఉండడం కోసం ఇబ్బంది పెట్టి ప్రాణాలు తెప్పించి వచ్చింది. మాట్లాడటం కోసం కదా, నమ్మిందాన్ని మాట్లాడటం కోసం కదా వచ్చింది. మాట్లాడకుండా ఎట్లా అంటే మాట్లాడదాం, బయట సమాజంలో మాట్లాడతాం, కానీ పార్టీలో మాట్లాడతాం. ఇంతకంటే గొప్ప పార్టీ ఉందా? లేదు, నేను కూడా ఒప్పుకుంటాను. మరి ఇంకొక బయటకు పోయి ఏం చేస్తాం? వద్దు, మనకి తల్లి అయినా తండ్రి అయినా దేవుడైనా ఏదైనా పార్టీ కనుక ఆ పార్టీ చచ్చిపోతున్నాను అనేది ఆయనకి నాకు తెలియజేసి ఆయన మాట్లాడారు. అప్పుడు నేను ఒక మాట అన్నా, సరే మాస్టరు, నేను ఎదురు తిరిగానని పీపుల్స్ వారి పార్టీ ఎదురు తిరిగానని మీరు లోకానికి చెప్పండి. పీపుల్స్ వారి పార్టీ జిందాబాద్ అంటూ అన్నప్పుడు కానీ ఏం మాట్లాడారు? నా పనులు మీరు చేసి సైలెంట్ అయ్యారు. అంత ఒక కాంగ్రెస్ విశాఖ భగత్ సింగ్ అయితే ఆయన కూడా నేను ఏమి చెడ్డ మాట్లాడిన కాదు విమర్శంటే ఆయన కొనపడి సిద్ధాంతం చాలా పెద్ద అత్యుడుగా ఉన్నాడు. ఆయన మించిన నాయకుడుగా ఎదగాల్సిన అవసరం ఉంది. అనుచరులు అంటే అర్థం కమ్యూనిస్ట్ పార్టీలో గుడ్డి భక్తులు కాదు, నాయకుడిని మించిన వాడు ఎదగాలి. నంబర్ 2లో ఉన్నాడు పార్టీలో, అట్లా ఎదగలేకపోవడం, చివరి నిమిషంలో కూడా అనుచరుడుగానే ఉండటం ఆయన చేసిన అంతకు మించి ఆయన మాట్లాడడం. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉంటాడు, అప్పటి మిడిల్ క్లాస్ ఉంటాడు. నేను బ్రాహ్మణ గొప్పదనం కోసం చెప్పట్లేదు, పదిహేను కుటుంబాలు అయిపోయింది. ఎందుకు నేను అన్నాను కూడా చెప్తున్నాను, మీరు అన్నదాన్ని కూడా ఒక మాట చెప్పి ముగిస్తారు. మీరు అన్నది మాట ఇవాళ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భగత్ సింగ్ ఏ రకమైనటువంటి విప్లవ పోరాటం చేశారో ఆ రకమైన విప్లవ పోరాటాన్ని ఈ రోజు కూడా పోషిస్తూ వచ్చింది మనం పోషిస్తున్నాం. ఆ పార్టీలు ఏంటి అన్ని విషయం. భగత్ సింగ్ వాళ్ళ భారతదేశాన్ని మొదలు చెప్తున్నాను. ఆ మార్గాన్ని ఆఖరి క్షణం కూడా అనుసరించిన వాళ్ళు ఎందుకు ఎన్నికల్లో ప్రారంభిస్తున్నాం. ఇవాళ తెలంగాణ చూడండి, నువ్వు తెలంగాణలో పునరుద్ధరణ లేదు, తెలంగాణలో పునరుద్ధరణ పోగొట్టినాము, ప్రధానంగా కమ్యూనిస్టులు పోగొట్టారు. కానీ దాని ఫలితం వరకు తగ్గింది. దాని ఫలితం కేసీఆర్ రేవంత్ రెడ్డి తగ్గింది. కనుక మీరు నాకు కోపం తెచ్చుకోవద్దు. ఆవేశపడుతున్నాం, సమర్థిస్తున్నాడు, వ్యక్తీకరిస్తున్నాడు. మన కళ్ళ
సుఖదేవుడు, రాజగురుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ రోజు వరకు కూడా ఇంకా 60 ఉన్నారని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా తాము నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు కనుక వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసినంత రైట్ చెప్పడానికి కాదు, లేకపోతే వాళ్ళు లేదు అక్కడితో మాట్లాడుతుంది కూడా కాదు. దానికి భగత్ సింగ్ని మనం స్మరించుకునేటప్పుడు కేవలం వాళ్ళు టెక్స్ట్ బుక్స్లో కూడా రాశారు, చాలా విషయాలు టెక్స్ట్ బుక్స్లో కూడా రాశారు. రాయకపోతే మరి మనం టెక్స్ట్ బుక్లో రాసినట్టుగా మాట్లాడతామా? అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు, మరి మనం మాట్లాడుకుంటే అట్లనే మాట్లాడతామా? నిజమైన భగత్ సింగ్ వారసులు, నిజంగా భగత్ సింగ్ స్మరించుకునేవాళ్ళు ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? మనం చేసిన ప్రయత్నాల్లో సవరించుకోవాల్సిన భాగం ఏంటి, కొనసాగించవలసిన భాగం ఏంటి అని మాతో కోసం నేను మాట్లాడుతున్నాను తప్ప నేను అనుకుంటున్నా లేదు, చులకనగా కూడా నేను ఆ రోజు నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పాటు ఇంకా భగత్ సింగ్ వాళ్ళు పట్టణాలు పెట్టారు, అడవుల్లో ఆదివాసులతో విధులతో పాటు ఇంత గొప్ప పోరాటం చేయడం అనేది చిన్న విషయం కాదు, ప్రపంచ చరిత్రలోనే చాలా గొప్ప విషయం. అట్లాగే సామ్రాజ్యవాదం యుద్ధం అనే దాని గురించి కూడా మాట్లాడమన్నాను. నేను ఆ మధ్యన ఒక ఫ్రెండ్ ఒక ఆయనకి ఫోన్ చేసి, అయ్యా అమెరికాలో యుద్ధం వచ్చేటుంది, మీకు ఏమైనా అభ్యంతరమా అంటే ఆయన అభిలవాడే తాగే అభ్యంతరం నాకే కదా, వ్యక్తిగతంగా నీకు అభ్యంతరం ఉండదని నాకు తెలుసు, కానీ మరి మన సిద్ధాంతం ఒప్పుకోదా? మన సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఒక్కో కేంద్రాలు చెప్పారు. మరి అవన్నీ అట్లాగే ఉన్నాయి. అమెరికా యూరోప్ తిరుగుకుంటుంది. ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడ జరుగుతుందో మనకు తెలుసు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పరిణామం ఏం జరగబోతుంది? అమెరికా అంచుకు చేరింది. అయితే అమెరికా అంచుకు చేరితే అమెరికా మన దగ్గర ఒక్క వస్తుందా, వస్తే సోషల్లో వస్తుందా? నేను చెప్పలేదు. ఎందుకని చెప్పలేను? ఒకే ఒక కారణం వల్ల చెప్పలేదు, కమ్యూనిస్ట్ పార్టీ రెడీగా లేదు. మరి కమ్యూనిస్ట్ పార్టీ రెడీగా లేకపోతే ఉద్యమాలు జరుగుతాయి అనేది ఒక పెద్ద పుస్తకం. మనకు తెలిసి నిన్నటి మార్చుకుని అయితే కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఉద్యమాలు జరుగుతాయి. అందుకని ఏమి జరగాలి, ఏం జరుగుతుంది, ఏది జరుగుతుంది ఖచ్చితంగా చెప్పలేదు. కానీ బహుశా ప్రపంచ కార్మిక వర్గం మళ్ళీ ఒకసారి నిద్ర లేచి దూలు విధించుకొని తన చారిత్రక ఇక్కడ నేను మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. సాంఘిక ఆర్థిక పోరాటాలు బొమ్మపడుతున్నాం, ఇది మాత్రం అనుమానం. ఖచ్చితంగా ఆర్థిక పోరాటాలే కాదు, సాంఘిక పోరాటాలు కూడా. కానీ ఈ రెండునే మించింది రాజకీయ పోరాటం. సాంఘిక పోరాటాలు, ఆర్థిక పోరాటాలు వాటికి ఎవరో ఫలితాలు మహా ఉష్ణ ఫలితాలు తెలంగాణ పోయిన మార్పులు లాంటివి వస్తాయి తప్ప వాటికి ఎవరు సమాజాన్ని తీసుకుంటాం. అందుకనే మార్క్స్ ఏం చెబుతుంది? భగత్ సింగ్ కూడా ఏం తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు ఆరంభమైనప్పటికీ మార్క్స్ కార్మిక వర్గమే ప్రపంచాన్ని మార్చే దౌలశక్తి చెప్తుంది. పతితులార భ్రష్టులార బాధాశక్త వస్తులార ఏడవకండి ఏడవకండి అని అర్థిస్తుంది. పతితుల మీద భ్రష్టుల మీద దారి చూపించగలవు, కానీ సమాజాన్ని మార్చే శక్తి వాళ్ళకి లేదు. సమాజాన్ని మార్చే శక్తి కార్మిక వర్గానికి మాత్రమే ఉంది. ఇంతకంటే ఉన్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించగలిగిన శక్తి కార్మిక వర్గానికి మాత్రమే ఉంది. మరి ఆ కార్మిక వర్గం కూడా అమెరికా, యూరోప్లో నిద్ర లేస్తే ఇవాళ ప్రపంచ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల్ని భగత్ సింగ్ లాంటి వాళ్ళ స్ఫూర్తితో, లెనిన్ లాంటి వాళ్ళ స్పష్టతతో, స్టాలిన్ లాంటి వాళ్ళ వ్యూహంతో కనుక ఆలోచించగలిగితే బహుశా ప్రపంచాన్ని మార్చే స్థితి ఇవాళే వచ్చిందేమో. ఇంతకుముందు ఎక్కడికైనా కూడా అనుకోలేనటువంటి పరిస్థితులు ఇవాళే వచ్చినాయేమో. గతంలో వచ్చింది, కొంతమంది వచ్చింది, కానీ ఇవాళ అమెరికాలో, యూరోప్లో అట్లాగే ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ అమెరికాలో వస్తే అది రష్యా పంతాలు వస్తుందా? ఖచ్చితంగా రాదు. అది అమెరికా పంతాలున్నా వస్తుంది. అందుకోసం మనం పాత మార్క్సిజాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాదు, లెనిన్ చరిత్రను అధ్యయనం చేయడం మాత్రమే కాదు, భగత్ సింగ్ కోరుకున్నట్టుగా ఇవాళ ప్రపంచ పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న అనేక మార్పులు, లెనిన్ కాలం నాటికి లేని మార్పులు, మార్క్స్ కాలంలో నాటికి లేని మార్పులు లెనిన్ కాలం నాటికి వచ్చింది. లెనిన్ కాలం
అది మనం భగత్ సింగ్ నుంచి నేర్చుకోవాలి. అందుకని భగత్ సింగ్ త్యాగం ఎంత ఆదర్శప్రాయమైనప్పుడు ఆ త్యాగాన్ని ఆయన వారసులుగా ఆయన బిడ్డలుగా మనం కొనసాగించాలంటే సిద్ధాంతాలు అంటే అర్థం ఇవాళ ఇవాళ సాంప్రదాయాలు ఎట్లా అధ్యయనం చేయాలి. ఇవాళ సాంప్రదాయాలు చెప్తున్నాడు. ట్రంప్ ఏం చెప్పాడు? ఇరాన్లో ఓడిపోతాడు, ఇరాన్లో గెలుస్తాడు అనుకున్నాడు. ఇరాన్లో ఇంతమంది యుద్ధం జరుగుతుంది ఎంత ఎవరు అనుకున్నాడు? ఖమేని చంపేస్తే రెజ్యూమ్ మారిపోతుందని చెప్పి అనుకున్నాడు. వాడు ఊహించినంత పెద్ద యుద్ధం మొదలైన ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు మొదలయ్యాయి. అన్నిటికన్నా మించి ఇజ్రాయెల్లో ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇజ్రాయెల్లో కమ్యూనిస్ట్ పార్టీ లేక మొదలయ్యింది. కనుక ఈ మొత్తాన్ని అధ్యయనం చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అధ్యయనం చేయకుండా శత్రువు పరిస్థితులకు తెలవకుండా మనం చేసే ఉపయోగం. అందుకోసమే భగత్ సింగ్ ఉరి శిక్ష పట్ట తర్వాత కూడా ఎన్ని పుస్తకాలు చదివారో నాగయ్య గారు చెప్పారు. ఉరి శిక్ష పట్ట తర్వాత ఉరి శిక్ష పట్ట తర్వాత ఆయన ఇంకేం చేయలేడు. మన అందరికీ ఒక మార్గం ఉరి శిక్ష పడితే కూడా ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తేనే మనం అనుకున్న ఆశయం వెలుస్తుంది అని చెప్పి ఆయన చెవులకు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మరొకసారి చెప్తున్నాను, భారతదేశంలో భగత్ సింగ్ కొరత లేదు, భారతదేశంలో మేధావులు కొరత లేదు, భారతదేశంలో అక్షర వరకు పనిచేసే రాజకీయ ఆ కొరతను పూరించుకోగలిగితే ఖచ్చితంగా భగత్ సింగ్ ఆశయాన్ని భవిష్యత్తులో ఎదుర్కొంటాం. అది ఎంతో దూరం కూడా కాకపోవచ్చు. ఇప్పుడు 100 సంవత్సరాలు గడిచింది, కానీ ఇంకొక 100 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా జరగవు. అంతకంటే చాలా దగ్గర కాలంలోనే జరిగే అవకాశం. ఇది ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలనుకున్న విషయం. నాకు అవకాశం ఇచ్చినందుకు న్యూయార్క్ మేయర్ గారు అధికారంలోకి వస్తున్నారంటే అలా గెలుస్తాడు అని చెప్పి వార్తలు వచ్చినప్పుడే నేను వాళ్ళ అమ్మగారి సినిమా చూశాను, సలాం బాంబే సినిమా. మీరా నాయర్ గారు మమతాని వాళ్ళ అమ్మ. ఆ సినిమా చూసినప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. ఆ సినిమాలో బొంబాయి నగరంలో ఉన్న మురికివాడలో ఉన్న అట్టడుగు వర్గాల జీవితాన్ని చాలా అద్భుతంగా చూపించింది. కానీ ఏ పరిష్కారాన్ని చెప్పరా. బహుశా మమతాన్ని కూడా అదే చేస్తారు. అట్టడుగు వర్గాల జీవితాన్ని చాలా అద్భుతంగా చూపించింది, కానీ ఏ పరిష్కారాన్ని చెప్పరా. బహుశా మమతాన్ని కూడా అదే చేస్తారు. మమతాన్ని ఒక మెట్టు సుఖమైన